प्रातः स्मरणीय परमाराध्यु जगद्बंधनीयुलु श्रीकृष्ण चैतन्य मठ गोसेवाश्रम संस्था संस्थापकाचार्य मध्य गुरुदेव गुरुकृपामूर्ति विष्णुपाद परमहंस परिप्राजकाचार्य अष्टोत्तर श्रीमद भक्ति सौध केशव गोस्वामी महाराज वाరి దివ్యపాదంలో ఇదాస్ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి పరమ గురుదేవ నిత్యులాభిష్టం విష్ణుపాద్ భక్తిమయ పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఇదాస్ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపానుగ గురువర్గలు ఆచార్య తాలూకు దివ్యపాదంలో విదాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండోత్పన్నం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్ కథా పిపాసు తథా మాతృమండలి భాతృమండలి అందరికీ నా యథాయిక ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన. అఖిల గుణగణి నిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూకా మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలో భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవుల తాలూకా మహతి 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 కృప. ఈ మహతి కృపాన్ని మనం ఈ ప్రసంగాన్ని విని మన జీవితంలోని దీనికి ఆచరిస్తూ ఈ భగవంతుల తాలూకా దయాని మనం సద్వినియోగాలు చేసుకోవాలని మరి కోరుకుంటూ ఈరోజు కథని ప్రారంభిస్తున్నాం. నిన్న అద్భుతమైన చరిత్రం నరసింహ స్వామి అవతరించున్నారు. స్తంభం నుంచి నరసింహస్వామి ప్రకటన అయిన తర్వాత విచిత్రం ఏంటంటే భక్త ప్రహ్లాద్ని క్షమాపణ అడుగుతున్నారట. ప్రహ్లాద్, ఐఎమ్ వెరీ సారీ. అరే భగవంతుడు భక్తుడికి క్షమాపణ అడగడం ఏంటి? ఇదే భగవంతుడి తాలూకా భక్త వత్సలత. నేను రావడానికి చాలా లేట్ చేసేసాను, నీకు చాలా బాధ విపదాలు ఇచ్చారు. నిన్ను చంపడానికి ఎవరు ఏ ప్రకారంగా విషంతోని అగ్గితోని నీళ్ళతోటి పర్వతం పైన ఏనుగు పైన ఎంతో ప్రయత్నించారు. కానీ నేను రావడానికి చాలా విళంబం అంటే లేట్ అయ్యింది. ఆ లేటుగా రావడానికి నేను నీకు క్షమాపణ అడుగుతున్నాను. ఓహ్, ఇది భగవంతుడు తాలూకా భక్తవత్సలత. భక్తవత్సలత అంటే ఏంటి? ఒక ఆవు తన దూడని ఏ విధానంగా నాకుతుందో నాలుగుతో, దానికి ప్రేమకి నిదర్శనం. నాకడం అంటే ఏంటి? ఊరికి మనం ఏదో స్వీట్ని నాకినట్టే కాదు, తన దూడని నాకుతుంది. అది దాని నిదర్శనం ఏంటంటే ప్రేమ. అదే విధానంగా నరసింహస్వామి ప్రహ్లాదుకి క్షమాపణ అడిగి నరసింహస్వామి ప్రహ్లాదుకి నాకుతున్నారు. ఎటువంటి దృశ్యం! అతను గర్జనంతో, అతని తాలూకా రూపంతో ఎప్పుడైతే హిరణ్యకశిపుడి తాలూకా హృదయాన్ని విదరణం చేసేసారో, మరి పేగులన్నీ మెళ్ళని వేసుకొని ఇటువంటి ఒక అద్భుతమైన ఉగ్రమైన రూపము నరసింహస్వామిది. తిన్నగా వెళ్ళి హిరణ్యకశిపు తాలూకా సింహాసనం పైన కూర్చున్నారట. ఆ గర్జనం, ఆ భగవంతు తాలూకా నేత్రం చూస్తే బ్రహ్మాది దేవతలందరూ గజగజ వణికిపోతున్నారు. కానీ భక్త ప్రహ్లాద్ తిన్నగా రెండు చేతులు జోడించి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు.
మరి పక్కన వచ్చి నరసింహస్వామి తొడలో కూర్చొని నరసింహస్వామి నాకుతున్నాడు ప్రహ్లాదుడికి. బ్రహ్మాది దేవతలందరూ భయపడతారు, ఇటువంటి రూపం. కానీ ప్రహ్లాదుడు సింహంకి అందరూ జడుస్తారు. కానీ సింహం తనొక పిల్ల, తన పైన ఎక్కుతుంది, ఆడుతుంది, తనతో ఫైట్ చేస్తుంది, కొడుతుంది సింహంతో. సో భగవంతుడు తనొక పుత్రుడు ఎప్పుడు భక్తులే. భగవంతుడికి జడరు. చాలామంది దేవుడికి జడుస్తారు, అమ్మో ఏంటవుతుందో, పాపం అవుతుందో, ఏం చేస్తారా ఏంటండి. భక్తుడు అలా కాదు. తండ్రి భగవంతుడు మన తండ్రి. పితాహమస్య జగతో మాత ధాత పితామహ వేద్యం ఓంకార వృక్షాం రజరేవచ. పితాహమస్య భగవంతుడే అంటున్నారు, పితాహమస్య జగతో, ఈ జగతానికి తండ్రిని నేనే. మళ్ళీ ఏమంటారు, మాత తల్లిని కూడా నేనే. పితామహ తండ్రిని, మీ తండ్రిని కూడా నేనే. ఇటువంటి తండ్రిని మనం పొంది మనం వినియోగించుకోలేకపోతున్నాం. ఇతనే తండ్రి, ఇంకా అందరూ తండ్రులు డమ్మాబుషులే. ఏ రోజు మనకి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ఇటువంటి తండ్రి ఎప్పుడు మనకి విడిచిపెట్టారు, నిరంతరంగా మనతో పాటు ఉంటారు. అన్ని కష్టాలకి, నష్టాలకి, సుఖాలకి, దుఃఖాలకి తోడుగా ఉండి రక్షిస్తారు. సో ఇటువంటి సేవి నరసింహ భగవానికి. నరసింహస్వామి చరిత్ర చెప్పాలంటే మనం ఎప్పుడు దానికి స్టాప్ చేయలేము. నెలంతా నరసింహస్వామి తాలూకా గుణగణాలుగా కీర్తించవచ్చు. నరసింహస్వామి ప్రకటమైన తర్వాత బ్రహ్మ, ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, అందరూ గంధర్వులు, దేవలోకులు అందరినీ స్తుతి చేస్తారు ప్రసన్నం చేయడానికి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థుతి ప్రకారం విచిత్రమైన స్థుతి. అవకాశం అయితే మనం దానికి ఎప్పుడైనా చర్చించుకుందాం. కానీ ఈరోజు మనం 15వ అవతారం తెలుసుకోవాలి. యాక్చువల్లీ 15వ అవతారం వామన అవతారం. కానీ మనం ఎలాగా భావన అవతారం తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు మరి ప్రత్యేకంగా భావన అవతారం చెప్పడం అవసరం లేదు. వామన అవతారం, మరి పరశురామ అవతారం 16, 17 వ్యాస అవతారం, వ్యాసదేవుడు, మరి 18 జయ శ్రీ రామచంద్ర భగవానికి. సో మనం క్రమాగతం కాకుండా ఈరోజుతో వామన అవతారం అవ్వదు, ఈరోజు సమయం కూడా అవ్వదు. మనం వ్యాస అవతారం, వ్యాసదేవుల తాలూకా అవతారం గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. జయ శ్రీ వ్యాసదేవ భగవానికి. 24 అవతారాన్ని క్రమాగతంలోని 17 అవతారం వ్యాసదేవులు. కానీ మనం ఈరోజు చర్చించుకుంటాం. మధ్యన 15 అవతారం వామన అవతారం, 16 ఏంటి పరశురాం అని తర్వాత మనం ఆలోచిద్దాం. రేపు ఈరోజు వ్యాసదేవుల తాలూకా అవతారం గురించి ఆలోచిద్దాం. జై శ్రీ వ్యాసదేవ భగవానికి. येन अवतारेण भगवान् हरीश्वरः करोति कर्णरम्याति मनोज्ञानेन च ప్రభు. ఏన అవతారం, ఎటువంటి అవతారం అయినా కూడాను భగవాన్ శ్రీ విష్ణు, శ్రీహరి, శ్రీమన్నారాయణది కరోతి కర్ణరమ్య. మనం అందరం భగవంతుడు కూడా చెప్తున్నారు. మరి పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నారు. ఇది పరీక్షిత్ మహారాజ్ తాలూకు రియలైజేషన్ చెప్తున్నారు. ఏంటి? ఏన అవతారేణ భగవాన్ హరి ఈశ్వర కరోతి కర్ణ రమ్యాతి. భగవంతుడి తాలూకా జన్మము మరియు కర్మము దివ్యం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం ఏ వ్యక్తి తత్వతః యక్తా దేహం పునర్జన్మ న విద్యతే. భగవంతుడి యొక్క కర్మము, భగవంతుడి యొక్క జన్మము దివ్యమైనది. ఇది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి పునర్జన్మం ఇంకా ఉండదు. మనం ఎన్ని రోజు 14 అవతారాలు 15 అవతారాలు చర్చించుకున్నాం.
ఇది ఈ జన్మం తాలూకా ప్రభావము స్వభావము తెలుసుకుంటే మనకి పునర్జన్మ ఉండదు. చూడండి, ఈ పునర్జన్మము రాకుండా ఉండాలంటే ఒక వ్యక్తి, ఒక జీవుడు అనేక జన్మలు అడవికి వెళ్ళి తపస్సు చేసేవాడు. కానీ కలియుగంలోని కేవలం భగవంతుడి తాలూకా కర్మముని మరి జన్మాన్ని తెలుసుకొని ఆ తాలూకా అవతారాన్ని తాలూకు తెలుసుకుంటే తను పునర్జన్మం ఉండదట. సో ఇటువంటి అవకాశం మనందరికీ, ఇదే పెద్ద తపస్య. అయితే భగవంతుడి తాలూకా దివ్యం అంటే ఏంటి? దివ్యం అంటే మీనింగ్ ఏంటి? ఎలాగ గొప్పదని మనం తెలుసుకుంటాం. అది దివ్యం అది గొప్పది అంటే ఓకే, దానికి సినోనిమస్ బోల్డ్ ఉన్నాయి. నేను అడుగుతున్నాను మీనింగ్. సో సినోనిమస్ కాదు, గొప్పది, ఇంపార్టెన్స్ బోల్డ్ ఉన్నాయి. సో దివ్యం అంటే ఏంటంటే మన ప్రకృతి ఏదైతే ఉన్నదో, ఈ భూమికి ప్రకృతి అంటారు. భూమి రాపనలో వాయు ఖం, భూమి, జలము, అగ్ని, భగవంతుడు ఎప్పుడైతే అవతరిస్తారో, జన్మిస్తారో, ఆవిర్భావం అవుతారో, తనకి ఈ ప్రకృతి తాలూకా నియమాలు ఏది పాటించదు, దానికి దివ్యం అన్నారు. ఎవరు అవతరించినా జన్మించినా వాళ్ళకి ఖచ్చితంగా నీళ్ళు, గాలి, నిప్పు, భూమి తనకు స్వభావము తన పైన ప్రభావం పడుతుంది. కానీ భగవంతుడికి ఈ ప్రకృతి తలక నియమము, స్వభావము, ప్రభావము ఏమి చేయలేదు, దానికి దివ్యం అన్నారు. ఇది ప్రకృతికి పరహి అంటే ఇది చాలా హైయర్, ప్రకృతి నుంచి ఇది చాలా పైన ఉన్నది. ఇవేందో ప్రకృతి ఎవరికంటారు? ఈ భౌతిక ప్రపంచం బ్రహ్మలోక వరకు ఉన్నది. మనం కేవలం భూమి అనుకుంటున్నాం. భువలోక, జనలోక, తపలోక, మహర్లోక, సత్యలోక, బ్రహ్మలోక వరకు భౌతిక జీవితమే. వీళ్ళందరికీ ఖచ్చితంగానే ప్రకృతి తాలూకా స్వభావము, ప్రభావం ఉంటుంది. కానీ భగవంతుడికి అది ఉండదు. అందుకే భగవంతులకు కర్మము మరియు జన్మము దివ్యం అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ట్రాఫిక్లో వెళ్తున్నాం, సిగ్నల్స్ ఉన్నాయి చూసారు, రెడ్ సిగ్నల్స్, గ్రీన్ సిగ్నల్స్ ఉన్నాయి. మనం బండి పట్టుకుని వెళ్తున్నాం, రెడ్ సిగ్నల్ అయితే మనం బ్రేక్, స్టాప్ చేస్తాం బండికి. మనం చూస్తాం, అరే పైన ఏరోప్లేన్ ఉన్నది, ఫ్లైట్ వెళ్ళిపోతూనే ఉన్నది, రెడ్ సిగ్నల్ ఉన్నది, ఫ్లైట్ ఎలాగెళ్తుంది? చూడండి, ఫ్లైట్కి అసలు రూల్ అండ్ రెగ్యులేషన్స్ లేవు, క్రాస్ చేసేసింది, రెడ్ సిగ్నల్ ఉండాలి కదా అది ఫ్లైట్. సో అనుకున్న వాళ్ళు ఎలాగుంటారు? సో ఫ్లైట్కి ఈ ట్రాఫిక్ తాలూకా సిగ్నల్స్తో ఏం పని లేదు. సో అటువంటికి భగవంతుడికి ఈ ప్రకృతి తాలూకా నియమము, ప్రభావము, స్వభావము ఏంటి పనికిరాదు, లేదు, ప్రభావము స్వభావం చూపించదు. అటువంటి భగవంతుడు, దానికే దివ్యం అన్నారు, కర్మము దివ్యం అన్నారు. సో ఇటువంటి జన్మము మరియు కర్మం తాలూకా దివ్యానికి మనం వింటే ఏంటి బెనిఫిట్ అవుతుంది అనేది ఒక 5 minutes చర్చించి వ్యాసదేవతాల వరకు వెళ్దాం. ఎందుకంటే ప్రయారిటీ తెలుసుకోవాలిగా, మనకి ప్రాఫిట్ రావాలి అన్నిటికీ. ఇక్కడ అందరు ప్రాఫిటబుల్ పర్సన్స్ అందరూ ఉన్నారు. ఏది ప్రాఫిట్ లేకుండా మనం ఏం చేయడానికి ఇష్టపడదు. ఉద్యోగాలు, సద్యోగం, ఇవేందో మనకి ఇంత బద్ధకం, మనకి ఏ లాభం లేకపోతే మనం ఎక్కడి నుంచి కూర్చొని లెగనానికి కూడా మనకి ఇష్టపడదు. మంద భాగ్య బద్ధత, మంద భాగ్య బద్ధత. మనం ఎంత ఆలస్యట, కలియుగ హత పురుషులు మనం. మన పని, మన శరీరం పని కూడా మనం కొన్ని చేయడానికి ఇష్టపడుతుంది. మనకి లాభం లేకపోతే మనం తింటున్నాం, బలహీనం అయిపోతామని, లేకపోతే తిన్న కూడా మానేస్తాం.
టాయిలెట్ బాత్ వెళ్తున్నాం, ఆరోగ్యం పాడైపోతుంది. ఏదంటే టాయిలెట్ బాత్ వెళ్ళి కూడా బద్దకించుతాం మనం. దానికి ఏంటి మలబద్ధకం అంటారు, ఏమంటారు? లేదు, మలబద్ధకం అంటారు. మలబద్ధకం అంటే బాత్రూమ్ వెళ్ళి కూడా బద్దకిస్తారు అతను. ఎందుకంటే ఇప్పుడేం వెళ్తాం, కావాలనే మలాన్ని కడుపులో ఉంచుకుంటారు. ఎందుకు ఇప్పుడు వెళ్తాం ఈ టైంలోని, మళ్ళీ స్నానం చేయాలి, వాష్రూమ్కి వెళ్ళాలి, బోల్డ్ ఉన్నది. అందుకే మలబద్ధకం అంటారు దానికి. మలాన్న కూడా విడిచిపెట్టారు బద్ధకంతో. అటువంటి బద్ధకస్తులు మనం. సో ఏంటి ప్రాఫిట్ అనేది మనం కొంతసేపు తెలుసుకుందాం. ఇది పరీక్షిత్ మహారాజ్ భాగీరథి నదిలోని తన అనుభవాన్ని చెప్తున్నారు. భగవంతుల కథ, ప్రసంగం, లీల, గుణగణాలను ఎవరైతే చర్చించుకుంటారో, వింటారో తనకు లాభం ఏంటి అని పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నారు. యత్ శృణ్వతో, ఎవరైతే చెవులోని పడ్డాదో భగవంతుల కథా ప్రసంగం, వాస్తవంగా చెప్పాలంటే ఇవన్నీ మన ఏదైతే అవతారాలు చర్చించుకుంటున్నాము, 24 అవతారాలు, దాంట్లోని మూలమైన అవతారం ఇవన్నీ అవతరిస్తున్నారు ఎవరంటే క్షీరోదక సాయి విష్ణు. ఇది తత్వం, ఇది కొద్దిగా మీరు దృష్టి పెట్టాలి దీనిపైన. క్షీరోదక సాయి విష్ణు లేదంటే గర్భోదక సాయి విష్ణు తాలూక అవతారాలు ఇవి, విష్ణు తాలూక అవతారాలు కావు. దేనికంటే కృష్ణుడి నుంచి మొదటైన అంశము శంకర్షణుడు, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవుడు. ఈ 4 ఇన్కార్నేషన్, 4 అయితే వచ్చారు ఈ జగతానికి విస్తారం చేయడానికి. ఎవరు? శంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వ్యాసుదేవుడు. ఈ 4లోని శంకర్షణ నుంచి వచ్చింది గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు, మరి కారుణోదక సాయి విష్ణు. ఈ 3 విష్ణువులు వచ్చారు. ఈ 3 విష్ణువే మొత్తం ప్రపంచానికి సృష్టి, స్థితి, ప్రళయం అన్ని చేయిస్తున్నారు. దాంట్లోని గర్భోదక సాయి విష్ణు నుంచి తను నాభికమల నుంచి బ్రహ్మ వచ్చారు. బ్రహ్మ నుంచి ఎలాగ సృష్టి అయింది మనకు తెలుసు. సో ఈ గర్భోదక సాయి విష్ణు నుంచి మొత్తం అందరూ ఇన్కార్నేషన్ అయ్యారు. ఈ విష్ణువే, ఈ గర్భోదక సాయి విష్ణువు, ఈ కారణోదక సాయి విష్ణువే మొత్తం అంతను అవతరిస్తున్నారు. కానీ ఈ గర్భోదక సాయి విష్ణు ఎక్కడ వచ్చారు? శంకర్షణ నుంచి వచ్చారు. శంకర్షణ ఎక్కడ వచ్చారు? కృష్ణుడి నుంచి. సో అప్పుడు తెలిసింది కృష్ణుడు అని చెప్పేసి మూలం. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఇండస్ట్రీలో, ఒక ఫ్యాక్టరీలోని బోల్డ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రొడక్ట్స్ అంతా మార్కెట్లో వెళ్తుంది. ఆ ప్రొడక్ట్స్ ఒక బ్రాండ్ ఉన్నది. ఆ బ్రాండ్ తాలూకు ప్రొడక్ట్ చాలా మంచి క్వాలిటీ ఉన్నది. దానికి అందరూ డిమాండ్ చేస్తున్నారు, అది కొంటున్నారు. సో ఆ ఫ్యాక్టరీ, ఆ తాలూకా కంపెనీ పేరు పెడుతున్నారు. కానీ ఆ కంపెనీ ఎవడు తన ప్రొడక్షన్ చేసేదా? ఆ కంపెనీలోని ప్రొడక్షన్ చేయడానికి బోల్డ్ లేబర్స్, బోల్డ్ స్టాఫ్ ఉన్నారు, బోల్డ్ మేనేజ్మెంట్స్ ఉన్నారు. వాళ్ళు కష్టపడ్డారు, కానీ పేరు ఎవరికి వెళ్ళింది? కంపెనీ. సేమ్ వే కృష్ణుడే మొత్తం అంతా. కానీ ఎవరు చేస్తున్నారు? కృష్ణుడితో పాటు కృష్ణుడు వీళ్ళు ఇవన్నీ ఇన్కార్నేషన్స్ చేస్తున్నారు. కృష్ణుడు ఇవన్నీ చేయడానికి, ఎవరికి సంహరించడానికి, ఎవరికి కొట్టడానికి, పెట్టడానికి, రానికి అతనికి టైం లేదు. అతను గోపాల బాలకులతోని, గోపికులతోని, రాధారాణితోని అతను ఫ్లూట్ వాగించి ఆడుకోవడానికి సమయం లేదు. అతను కుంజ, నికుంజ, నిభృతి కుంజ నుంచి బయటికి రావడానికి సమయం లేదు వాళ్ళకి. కుంజ అంటే తెలుసు మనకి, నికుంజ అంటే తెలుసు, నిభృత కుంజ అంటే మనకు తెలుసు. మనం కొంతవరకు ఆలోచించు.
అది మన టాపిక్ కాదు. సో అక్కడి నుంచి బయటకు దానికి సమయం లేదు అతనికి. అతను ఎప్పుడు ఆనందమైన రూపము, ఆనంద స్వరూపము, అతను ఎప్పుడు ఆనంద విహారంలో ఉంటుంది. ఈ ప్రపంచంలో నీ ఎంత దుఃఖం కష్టం అనేది అతనికి ఇవన్నీ డ్యూటీ వేరే వాళ్ళకి ఇచ్చేసారు. మీరు చూసుకోండి, నాకు ఇక్కడ నా ఫ్రెండ్స్తో నాకు టైం సరిపోతుంది. అతను చాలా ఆనందమయమైన రూపం, అతనితో పాటు ఎవరైతే. అందుకే కృష్ణ భజనం చేస్తే మనం కూడా అటువంటి ఆనందాన్ని లోకానికి వెళ్ళిపోతాం. అటువంటి నికుంజ, అటువంటి నివృత్తి కుంజ, అటువంటి కుంజకి వెళ్ళిపోవాలి మనం. అందుకే అక్కడ ప్రభుపాదులు బ్యాక్ టు గాడ్ హెడ్, మనం అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్తే మనం నిత్యం ఆనందం. సో ఈ విధానంగాను కృష్ణుడి తాలూకు అవతారాన్ని వింటే ఏంటవుతుందండి? మొదటి బెనిఫిట్ ఆ రతి 15 రోజులకి ఒక రోజు ఏకాదశి వస్తుంది. ఏకాదశి చేయడం వల్ల మనకి భక్తి శ్రద్ధ పెరుగుతుంది, భగవంతుడి ప్రాప్తి అవుతుంది అని మనకు తెలుసు. కానీ చాలామంది ఏకాదశి వ్రతం చేయలేకపోతుంది. అవుతుంది ఏంటి, చాలా కష్టం, అవ్వదు. ఈరోజు బ్యాంక్ పని ఉన్నది, విజయనగరం వెళ్ళాల్సి వచ్చింది, చుట్టాలింటికి వెళ్ళేది తినేయాల్సి వచ్చింది. బోల్డ్ రీజన్స్. ఏకాదశి తెలుసు, ఏకాదశి వ్రతం చేస్తే ఖచ్చితంగా మనం భగవత్ ప్రాప్తి అవుతాం అని చెప్పిస్తుంది, కానీ మనం చేయలేకపోతున్నాం. అందుకే ఆ రతి లేదు ఏకాదశి పైన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే నామస్మరణ చేసే కలియుగాన్ని మనం అతి సరళంగా భగవత్ ప్రాప్తి అవుతాము అని మనకి తెలుసు. కానీ మనం నామం చేయడానికి ఇష్టపడుకుంటుంది. రతి లేదు, నిద్ర వచ్చేస్తుంది, ఆలస్యం వచ్చేస్తుంది, బద్ధకం వస్తుంది, సమయం దొరుకుంటుంది. ఆడుకోవడానికి, పాడుకోవడానికి, సంసారంలో అన్ని పనులు చేయడానికి మనకి సమయం ఉంటుందని హరినామం చేయడానికి మనకి సమయం అందుకుంటుంది. తెలుసు అది. దీనికి ఆ రుచి రాకుంటుంది. భగవంతుల యొక్క గుణగణాలని కీర్తించడం, మరి హరినామ స్మరణం కీర్తనం చేయడానికి చేస్తే మనం భగవత్ ప్రాప్తి అవుతాం చెప్పేసి మనకి తెలుసు. కానీ దానిపైన మనకి ఇష్టము, కోరిక, రుచి కలుగుతుంది. ఎందుకు? దానికి ఆ రతి. ఎవరికైతే ఆ రతి ఉంటుందో, ఇటువంటి పైన భగవత్ ప్రాప్తి అయిన మార్గంలోని ఎవరైతే కథ వింటారో, ప్రసంగం వింటారో భక్తి శ్రద్ధలతో, అతనికి ఇవన్నీ ఆటోమేటిక్గా రుచి కలుగుతుంది. నామం పైన, ఏకాదశి పైన, కీర్తించడానికి ఇవన్నిటిపైన రుచి కలుగుతుంది. రోజు రోజుకి టేస్ట్ఫుల్గా ఉంటుంది. మనకి టేస్ట్ రాకుంటుంది. ఎందుకంటే మనం కథని వినకుంటున్నాం. కథ ఎప్పుడైతే వింటామో మనకి నామం పైన టేస్ట్, కీర్తన పైన టేస్ట్, భక్తి పైన టేస్ట్, భగవత్ ప్రాప్తి గురించి ఏ మార్గంలో ఉన్నాయో దానిపైన మనకి రుచి కలుగుతుంది. బిజినెస్లో బోల్డ్ ప్రాఫిట్ వస్తుంది. ఆ మార్గంకి వెళ్తే, అలాగ వెళ్తే, అక్కడ చేస్తే అంటే మన దానికి రుచి వస్తుంది, తెలుస్తుంది. ఇంత ప్రాఫిట్ వస్తుందా, దానిపైన మనం టైం ఇస్తున్నాం, దానిపైన మనం ఎనర్జీ ఇస్తున్నాం, దానిపైన మనం కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం అన్నీ. ఎందుకంటే దాంట్లో ప్రాఫిట్ ఉన్నదని చెప్పేసి. కానీ భగవంతుడికి పొందడానికి మార్గం ఇవన్నీ దానిపైన రుచి లావంటే ఫస్ట్ ఏంటి? శ్రవణం అని పరీక్షిత మహారాజ్ చెప్తున్నారు. రియలైజేషన్ ఎవరికైతే ఆ రతి భగవత్ ప్రాప్తి అవడానికి, భగవంతుడిని చేరుకోవడానికి ఎవరికైతే రతి లేదో, ఏకాదశి పైన, నామం పైన, కీర్తన పైన, వాళ్ళకి కథా ప్రసంగం వినడం వల్ల వాళ్ళకి రోజు రోజుకి దీనిపైన రతి జన్మిస్తుంది. రతి అంటే ఇష్టము, విల్నెస్ పెరుగుతుంది అని చెప్పారు. ఫస్ట్ బెనిఫిట్. నెక్స్ట్ బెనిఫిట్ రెండోది వితృష్ణ. తృష్ణ మరి వితృష్ణ. తృష్ణ అంటే ఏంటి? మనకి కోరికలు. నాకు ఇలా చేయాలన్నది, నేను ఎలాగవ్వాలనుకుంటున్నాను, నేను ఇది సంపాదించాలనుకుంటున్నాను, నేను ఇది కట్టుకోవాలనుకుంటున్నాను, నేను ఇవన్నీ తృష్ణ. దీనికి ఇంకో పేరు కూడా మృగతృష్ణ కూడా అంటారు. మృగ అంటే డీర్. ఇది ఎడారిలోని నీళ్ళకి పరిగెట్టి వెళ్తుంటుంది. ఎడారిలో నేను ఎక్కడ చూసినా కూడా దూరంగా చూస్తే ఎండమావుడి కనబడుతుంటుంది.
నీళ్ళులా కనబడుతుంటుంది. పాపం ఈ డీప్ దాహం గురించి పరిగెట్టి వెళ్తుంది. నీళ్ళు తాగంతని ఎంత పరిగెట్టినా కూడాను అంతే డిష్లోని అది నీళ్ళలా కనబడుతుంది, నీళ్ళు ఉండదు. దీనికి తృష్ణ అన్నారు. చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటే బాగుంటుంది, భవిష్యత్తు బాగుంటుంది చెప్పేసి చదువుకున్నాం. చదువుకున్న తర్వాత ఉద్యోగం వస్తే బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది చెప్పేసి ఉద్యోగం చేసుకున్నాం. ఉద్యోగం చేసిన తర్వాత మన భవిష్యత్తు బాగుంటుంది, పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాం. పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్న తర్వాత మన భవిష్యత్తు బాగుంటుంది, ఆనందం ఉంటుంది, వివాహం చేసుకున్నాం. పిల్లల కంటే మన భవిష్యత్తు బాగుంటుంది, ఆనందం, పిల్లలు కూడా కన్నాం. ఆ పిల్లలకి మళ్ళీ చదివిస్తే బాగుంటుంది చెప్పేసి అనుకుంటున్నామని ఇలాగా తృష్ణ పెరుగుతూనే ఉన్నాయి. దీనికే ముగ తృష్ణ. పరిగెడుతున్నాం ఎక్కడ మనకి నీళ్ళు అయితే దొరకకుంటుంది. మళ్ళీ ఆ పిల్లలకి ఉద్యోగం, మళ్ళీ పెళ్ళి, వాళ్ళ పిల్లలు, మళ్ళీ బతుకుంటే వాళ్ళకి కూడా పెళ్లి చేద్దాం అనుకుంటాం. మనకి ఏజ్ ప్రాబ్లం తప్ప, ఏజ్ బార్ అయిపోయింది తప్ప రాకపోతే వాళ్ళ పిల్లలు కూడా పెళ్లి చేద్దాం అంటాం మనం. ఇటువంటి తృష్ణ, ఈ తృష్ణ పైన మనకి ఏమవుతుంది? విరక్తి పుడుతుంది, వితృష్ణ. అరే నా భాగ్యంలో ఏదైతే రాసుకున్నారో అది ఖచ్చితంగా అవుతుంది. ఈ కోరికలు ఆ కోరికలతో నీ వృధా ప్రయత్నం చేసి నేను సమయం నష్టం చేసుకోను. నేను ఎందుకు వచ్చాను? నా ముఖ్యమైన కారణం ఏంటి? భగవత్ ప్రాప్తి అవ్వాలంటే నేను ఏం చేయాలి? ఇవన్నీ చేస్తూ ఎలాగైతే భక్తివినోద్ ఠాకూర్ ఎంత సమయం అయితే భౌతిక సుఖం గురించి, భౌతిక ప్రపంచం గురించి, భౌతిక జీవితం గురించి తన సమయం కేటాయించారో, ఆధ్యాత్మిక జీవితం గురించి కూడా అంత సమయం అతను కేటాయించారు. నేను కేటాయిస్తాను. అట్లీస్ట్ అంత కాకపోయినా కూడాను అట్లీస్ట్ 20%, 10% నేను ఈ జగతంలో బతుకునేదానికి, సంసార పనులు చేయడానికి నేను 90% సమయాన్ని కేటాయించిన, అట్లీస్ట్ 10% నేను భగవంతుడి గురించి కేటాయిస్తానని చెప్పేసి వ్యక్తి ఖచ్చితంగా వాడు వృద్ధిలోకి రాగలడు. వాడు మనిషి జన్మాన్ని స్వాతంత్రం చేసుకోగలడు. అదే వితృష్ణ. అట్లీస్ట్ మనకి తృష్ణ 90% భౌతికలో ఉన్నవాడు, 10% మనకి తృష్ణ భగవంతుడి గురించి ఉంటే నయ్యాపార్ మనోగా ఒడ్డుకి చేరుకుంటాం. లేదంటే మనిషి జన్మము విఫలం అయిపోతుంది. ఇది పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నారు. వితృష్ణ వస్తుంది కొన్ని విషయాల్లోని. ఆ వితృష్ణాన్ని మనం భగవత్ కథా ప్రసంగం వల్లే, భగవత్ కథా ప్రసంగం అవ్వకపోతే మనకి ఎప్పుడు తృష్ణ పెరుగుతూనే ఉంటుంది. సముద్ర తాలూకా కెరటాలు ఎలాగా అయితే ఆగవో, మన తాలూకా తృష్ణ కూడాను ఈ కెరటాలాగా ఆగు. దీని తర్వాత ఇది చేద్దాం, వచ్చేద్దాం అని ఉంటూనే ఉంటుంది. ఈ కెరటాలు ఎప్పుడు సమాప్తవు, ఈ తృష్ణ ఎప్పుడు సమాప్తం అవ్వదు. మనమే సమాప్తం చేసుకోవాలి. దీనికి ఫుల్ స్టాప్ మనమే ఇవ్వాలి. కానీ ఎప్పుడు ఇవ్వలేము. అట్లీస్ట్ ఫుల్ స్టాప్ అయిపోయినా కూడా మనం అట్లీస్ట్ కొంత టైం మనం భగవత్ ప్రాప్తి గురించి ఆలోచించాలి. అప్పుడే అతనికి మనిషి అన్నారు. లేదంటే ఆ మనిషికి మనిషి రూపమైన పశువు, ధర్మ హీన పశువుని సమాన. ధర్మము లేపైన వ్యక్తి అతను పశువుతో సమానం. మనిషి రూపం ఉంటే అయింది, పశువుతో సమానం అతను. ధర్మం లేకపోతే ధర్మం ఏంటి? జీవేరో శాశ్వత ధర్మ నిత్య కృష్ణదాస్. శాస్త్ర ధర్మం ఏంటి? ధర్మమే, అన్ని ధర్మమే. భార్యని పోషించడం ధర్మమే, భర్తని సేవించడం ధర్మమే, ఉద్యోగం చేయడం ధర్మమే, డబ్బు సంపాదించడం ధర్మమే. ఎవరు ధర్మం అని చెప్పేసి చెప్పేది కాదు. మనం జ్వరం వస్తే ట్యాబ్లెట్ వేసుకోవడం ధర్మమే. ట్యాబ్లెట్ వేసుకోవడం ధర్మం అని చెప్పేసి ప్రతినిత్యం ట్యాబ్లెట్ వేసుకుంటామా జ్వరం లేకపోతే? లేదు. ఆ సమయానికి అది ధర్మము. జ్వరం వస్తే ట్యాబ్లెట్ వేసుకోవడం ధర్మము. కానీ నిత్యం మనం ట్యాబ్లెట్ వేసుకోము. జ్వరం తగ్గిపోతే ట్యాబ్లెట్ని మనం బంద్ చేసేస్తాం. అందుకే మనిషిలోని కొన్ని సమయంలోని మనం ఖచ్చితంగా ఒక్కొక్క ధర్మం ఉంటుంది. బ్రహ్మముహూర్తంలో మన ధర్మం ఏంటి? సంధ్యా సమయంలో మన ధర్మం ఏంటి? దిశ తెలుసుకుంటే పొద్దున్న సాయంత్రం మనం భగవద్గీత గురించి ఆలోచించవచ్చు. పొద్దున్న అంతా సూర్యుడంత వరకు మనం కష్టపడవచ్చు. సూర్యాస్తమైన సూర్య ఉదయం పూర్వంగా కూడా మనం భగవంతుడి గురించి ఆలోచించవచ్చు కొంత సమయం. సో ఇది వితృష్ణ, రెండో బెనిఫిట్. మూడో బెనిఫిట్ సత్యం చ శుద్ధ్యతి. సత్యం చ శుద్ధ్యతి. మనం ఎప్పుడైతే కథా ప్రసంగం వింటామో శుద్ధ్యతి అంటే ఏంటి? పవిత్రం అవుతుందట. ఏంటి? మన మనసు, మన హృదయము.
చాలామంది హృదయంలోని కల్మషము, కామము, క్రోధము, లోభము, మదమత్సరాలు, అబద్ధాలు, ద్వేషాలు, ఇటువంటి మదమత్సరాలతోని ఎప్పుడు ఈర్ష్య, కోపతాపాలతోనే మనం ఎప్పుడూ వెళ్తూనే ఉంటాం. మన మనసులోని ఇవన్నీ నిండుకృతిగా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మనం కథా ప్రసంగాన్ని మనం శ్రవణం చేస్తామో మనం ఇది హృదయ శుద్ధతే, శుద్ధమైపోతుందట, పవిత్రమైపోతుందట. ఇటువంటివన్నీ పోతాయి. ఇవన్నీ నెగటివ్ థింకింగ్స్, బ్యాడ్ థింకింగ్స్, బ్యాడ్ థాట్స్, ఇవన్నీ పోతాయి ఆటోమేటిక్గా. మనం ప్రయత్నించిన అవసరం లేదు, మనం కంట్రోల్ చేయడానికి ప్రయత్నం అవసరం లేదు. మనం కథ వింటే చాలు, ఇవన్నీ పనులు ఆటోమేటిక్ బెనిఫిట్ వచ్చేస్తుంటాయి. సో ఇది ఏంటి? సత్యం చ శుద్ధ్యతి. మరి 4వ బెనిఫిట్ ఏంటంటే తత్పురుష సాక్ష్యం, తత్ పురుషే చ సాక్ష్యం. ఇది అన్నిటికంటే మంచి బెనిఫిట్ ఏంటంటే తత్ పురుషే చ సాక్ష్యం. ఎవరైతే పరమపురుషు భగవంతుడు శ్రీహరి తన యొక్క భక్తులతో మనకి బంధనం ఏర్పాటు అవుతుందట. ఇతను నా గురువై, ఇతను నా గురు, ఇతను నా మంచి మార్గదర్శకుడు. నీకు మనకి ఏ ప్రకారంగా సంబంధం లేదు. ఏ సంబంధంతో మనం ఇక్కడ కూర్చున్నాం? నో రిలేషన్. మీరు నా బ్లడ్ రిలేషనా? మీరంటే ఫ్రెండ్సా, నైబర్సా? లేకపోతే నేను మీకు ఉద్యోగం ఇచ్చానా, లేకపోతే నాకు మీరు ఉద్యోగం ఇచ్చారా? ఏం లేదు. కానీ అందరూ కలిసి ఒక దగ్గర కూర్చున్నాం. ఏంటి రిలేషన్షిప్? భక్తులతో మనకి రిలేషన్ క్రియేట్ అయ్యింది. భగవంతుల యొక్క భక్తులతో మనకి రిలేషన్ క్రియేట్ అయ్యింది. మీరు భక్తులుతో ఈరోజు మనం అందరూ భక్తులతో అసెంబ్లీ. ఇక్కడ ఎవరి పార్టీ అవుతుందా? ఇక్కడ ఏమైనా ఫంక్షనా? ఇక్కడ ఎవరెవరు రిలేటివ్స్ ఉన్నారా? ఇది ఎవరి బర్త్డే సెలబ్రేషనా? ఎవరికి ఇన్విటేషన్ వచ్చిందా మీకు? కానీ ఇక్కడ మన అసెంబ్లీలో ఏంటంటే భక్తులతో భక్తులు కలయిక. భక్తులతో మనకు సాంగత్యం దొరుకుతుంది, భక్తులతో మనకు రిలేషన్స్ అవుతాడు. డాడీ బోల్డ్ మంది ఉన్నారు ఇటువంటి రిలేషన్స్ క్రియేట్ చేయడానికి. సో మంచి భక్తులతో రిలేషన్స్ మనకు సృష్టి అవుతుంది. సో ఇది 4th బెనిఫిట్. అండ్ 5th బెనిఫిట్ శత్రుబుద్ధి వినాశాయ. శత్రుబుద్ధి వినాశాయ. మనలో శత్రుత్వం బుద్ధి అవుతున్నారు. వారికి కొట్టాలి, చంపాలి, వాటికి కసి తీర్చుకోవాలి, వాడు నా శత్రువు, వాడు అన్యాయం అవ్వాలి, వాడికి అత్యాచారం అవ్వాలి, వాడికి కొట్టాలి, తిట్టాలి. ఇటువంటి శత్రు తాలూకా ఏదైతే రాక్షస స్వభావం ఉంటుందో వాడికి రోజు రోజుకి తగ్గిపోతుంది. అదే వాడి కర్మ వాడిపోతారు, మన కర్మ మనపోతుంది. వాడి కర్మకి మన బాధ్యతలు కాదు. వాడు ఏ ప్రకారం చేసుకున్నాడు వాడి కర్మకి భగవంతుడు ఖచ్చితంగా వాడికి ఒక విషయం చెప్పిన. ఇది ఎప్పుడు చెప్పుకోవచ్చు, 1 or 2 times చెప్పుకున్నాను కూడా. మనకి ఎవరైతే కొట్టారో, మనకి ఎవరైతే తిట్టారో, మనకి ఏదైనా పని చెప్పారో అనుకోండి, ఏదైనా మనం అది దానికి బాధ్యతలు కాదు. మనకి ఎవరో ఆ పనిందా చేశారు. మన తప్పు లేకుండా ఎవరో మనకు తిట్టారో, కొట్టారో, ఏదో చేశారు. మనం ఖచ్చితంగాను సహనశీలత ఉండాలి. తను చెప్పారని చెప్పేసి మనం ఒక 10 మాటలు తిరిగి చెప్పడం. తను ఒక మాట చెప్పుకుంటారు కానీ మనం 10 మాటలు చెప్తాం. అదే ఈరోజు అత్త ఒక మాట అంటే కోడలు 10 మాటలు అంటారు. కోడలు ఒక మాట అంటే అత్త 20 మాటలు అంటారు. ఈ ప్రకారంగా సంఘర్షణ. కానీ సహనశీలత ఉండాలి, తితిక్షవాన్, పేషెన్స్ ఉండాలి. ఎప్పుడైతే మనం పేషెన్స్ ఉన్నామో, ఈ ప్రకృతిలో స్వభావం ఏంటి తెలుసా? ఈ భూమి తల స్వభావం, ఎవరైతే తప్పు చేస్తారో ఈ నీళ్ళు, ఈ నిప్పు, ఈ అగ్గి, ఈ భూమి, ఈ ఆకాశం తనకి పనిష్మెంట్ ఇస్తాడు. అతను తప్పులేదు, అతనికి నువ్వు నిందించావు, అయినా కూడా అతను ఏం చెప్పలేదు, సహనశీలత ఉన్నది. కానీ ప్రకృతి విడిచిపెట్టదు. ప్రకృతి తనకి జ్వరం రూపంలోనో, రోగం రూపంలోనో, లేదో హుదూద్ రూపంలోనో, లేదంటే
అతనికి ఏ ప్రకారంగా పంట నష్టం చేయడమో ఆ ప్రకృతి వల్ల తనకి ఏదో ఖచ్చితంగా నష్టం హాని జరుగుతుంది. ప్రకృతి విడిచిపెట్టేది. ప్రకృతి చాలా నియమంగా ఉంటుంది. కొద్దిగా ఇటు అన్బ్యాలెన్స్ అవ్వదు ప్రకృతి. ప్రకృతి ఎవరికి ఏ ప్రకారంగా ఎఫెక్ట్ ఇవ్వాలో అవి దానికి ఎఫెక్ట్ ఇస్తుంది. ప్రకృతి ఎప్పుడు విడిచిపెట్టదు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే మనం సహనశీలత ఉండాలి. కానీ మనం రియాక్షన్ అయితే ప్రకృతి ఏం చేయాలి? ప్రకృతి న్యూట్రల్ అయిపోతుంది. మీరు యాక్షన్ తీసుకున్నారు, తనకి రియాక్షన్ మీరు తీసుకున్నారు. సో ప్రకృతి రియాక్షన్ ఏం చేయదు. కానీ మీరు సహనశీలత ఉంటే ఖచ్చితంగా ప్రకృతి కరెక్ట్ అనే రియాక్షన్ తీసుకుంటారు. జడ్జ్మెంట్ కరెక్ట్గా ఉంటుంది. మన జడ్జ్మెంట్ ఈవెన్ దో రాంగ్ అవ్వచ్చు, కానీ ప్రకృతిలో ఒక జడ్జ్మెంట్ ఖచ్చితంగా శాస్త్రబద్ధంగా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. అందుకే సహనశీలత భక్తుడికి ప్రథమైన లక్షణం ఏంటంటే సహనశీలత, తితిక్షభ, కారుణిక. సహనశీలత లేపిన వ్యక్తి అతను ఎప్పుడు భక్తి జీవితంలో ఎప్పుడు భక్తులు అవ్వలేడు. మరి సహనశీలత ఉన్న వ్యక్తి ఎక్కడికైనా ఆదర్శంగా ఉండగలడు. వాడు ఎక్కడికి వెళ్ళినవాడనో అతనికి ఆదర్శం ఉంటుంది. సో అందుకే ఈ ప్రకారంగా ఏంటి శత్రుబుద్ధి వినాశాయో. సో ఈ విధానంగా మనం కొన్ని బెనిఫిట్స్ మనం తెలుసుకున్నాం. సో ఈరోజు మనం ప్రారంభం చేసింది వ్యాసదేవుడి తాలూకా కథ. కొంతవరకు ప్రయత్నిద్దాం, సమయం ఉంది కాబట్టి మనకి ఇంకా 15 minutes. సో వ్యాసదేవుడి తాలూకా షార్ట్ స్టోరీయే, తక్కువ స్టోరీ. సో అందరూ వినాలి. కొంతమందికి తెలిసి ఉంటుంది, తెలిసిన కూడా మళ్ళీ చక్కగా వినొచ్చు. జయ శ్రీ వ్యాసదేవ భగవానికి. వ్యాసదేవులు నమస్తే వ్యాస విశాల బుద్ధి. వ్యాసదేవులకి విశాలమైన బుద్ధి. విశాలం అంటే ఏంటి? ఎక్కువ, అనేకం. అతని పేరు విశాలమైన బుద్ధి, మామూలు బుద్ధి కాదు. మరి వ్యాసదేవులు ఎందుకన్నారంటే, వ్యాస అంటే విస్తారం, వేదాలకి విస్తారం చేశారని చెప్పేసి అతనికి వ్యాసదేవులు అని అన్నారు. వేదాలని, గ్రంథాలని, పురాణాలని, ఉపనిషత్తులని విస్తరించున్నారు కాబట్టి దీనికి ఇతని పేరు వ్యాసదేవులు అని చెప్పేసి పేరు పడారు. తను ఇటువంటి గ్రంథము, వేదము, పురాణాలు, ఉపనిషత్తుల తాలూకా దీపాన్ని వెలిగించారు. ఈ సమాజానికి ఎంతో కళ్యాణం చేసి ఈరోజు మనకి ఈ వేదవ్యాసులు రాసిన గ్రంథాలు, పురాణాలు మన దగ్గర లేకపోతే మనం ఈరోజు ఇంత చర్చించడానికి అవకాశమే లేకపోతే. ఇది వేదవ్యాసుల తాలూకా కరుణ, కృప మనందరిపైన. సో ఎందుకు రచించేయాలనేది మనం తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు వ్యాసదేవుల తాలూకా జన్మం గురించి కొంచెం తెలుసుకుందాం. పరాశర నామకమైన ఒక ఋషి, ముని ఉండేవారు. నిత్యం నిరంతరంగా తన తీర్థయాత్రల్ని యాత్రిగా ఉండేవారు. ఎక్కడ ఒక దగ్గర స్థిరంగా కాదు. బెహతా పానీ చల్తా సాధు. బెహతా పానీ నీళ్ళు ఎప్పుడైతే ఫ్లో అవుతుంటుందో అది శుద్ధంగా ఉంటుంది. దానికి ఎప్పుడు నాచు పట్టదు, పురుగులు రావు, స్మెల్ రాదు. మరి సాధువు ఎప్పుడు, చల్తా సాధువు ఎప్పుడు అంత పవిత్రంగా ఉంటారు. సో పరాశర ముని ఆ విధానంగా అనేక తీర్థయాత్రలు భ్రమణం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు వెళ్తూ వెళ్తూ యమునా నది తీరాన్ని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు దాటడానికి మత్స్యగంధ అంటే సత్యవతి అనే ఒక కన్య ఆ పడవ మీద కూర్చొని ఆ పడవకి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి క్రాస్ చేస్తుండేది. పరాశరముని ఆ పడవ మీద కూర్చున్నారు.
అయితే సత్యవతి ఎవరు, ఈ మత్స్యగంధ ఎవరు అని చెప్పేసి మనం తెలుసుకుని దాని తర్వాత ముందుకెళ్దాం. ఈ సత్యవతి ఎవరంటే అపరిచయ వసు అనే ఒక రాజు ఉండేవాడు. ఒక సమయంలోని తన భార్య, అపరిచయ రాజు తాలూకా భార్యకి కోరిక వచ్చింది, నాకు సంతానం కావాలి అని. కానీ అదే సమయంలోనే ఒక పెద్ద యుద్ధము చేయాల్సింది వచ్చింది ఆ అపరిచయ వసు రాజుకి. సో యుద్ధం అవుతుండగా ఇక్కడ సంతాన ప్రాప్తి గురించి కార్యం ఎలా చేయగలం అని చెప్పేసి ఏం చెప్పాడు, రాజు యుద్ధానికి వెళ్ళిపోయాడు. కానీ తన తల ఒక తేజము ఒక పక్షికి ఇచ్చాడట. ఇది మా స్త్రీకి ఇచ్చేసి. ఈ పక్షి ఆ తేజాన్ని తీసుకెళ్తూ ఎగురుకుంటూ ఇంకొక పక్షితోని యాక్సిడెంట్ అయిపోయింది. అప్పుడు ఈ పక్షి ఏదైతే పట్టుకున్నారో ఈ తేజము కింద పడిపోయింది. కింద అంటే అక్కడ యమునా తీరులోని ఒక నీటిలో పడిపోయింది, యమునలో పడిపోయింది. ఆ తేజాన్ని ఒక చేప తినేసి కొన్ని రోజుల తర్వాత ఈ చేపలు పట్టేవాడు వల వేసేసి ఆ చేపని పట్టుకున్నారు. చేపలతో మనం రాదే చేస్తాం. ఆ చేపని చేసినప్పుడు ఏంటంటే 2 కలువల పిల్లలు పుట్టేవి. ఒక కన్య, ఒక పుత్రుడు, ఇద్దరు పుట్టేరు. కానీ తర్వాత సమయంలోనే రాజు తెలుసుకున్నారు ఇలాగ అయ్యిందని చెప్పేసి అక్కడ పుత్రుడిని తీసుకుని వెళ్ళిపోయారు. రాజుకి మనకి కూడా పుత్రుడు అంటే ఇష్టంగా, కన్య అయితే బడెల్, అమ్మాయి అయితే బడెల్, అబ్బాయి అయితే మనకి పర్వాలేదు. అప్పుడు ఆ రాజు ఏం చేశారు, అయితే ఈ కన్యలోని చేప తాలూకా దుర్గంధం ఉంది పుట్టుకతో. అందుకే తన పేరు మత్స్యగంధ అని. మత్స్యగంధ అని పేరు ఎందుకు ఇస్తారంటే చేప తాలూకా దుర్గంధం ఉండేది కాబట్టి ఆ శరీరం పైన, అందుకే తనకి పేరు మత్స్యగంధ అన్నారు. సో అందుకే మత్స్యగంధ రావడం వల్ల వాళ్ళు ఆ రాజు తీసుకెళ్ళకుండా కేవలం పుత్రుడినే తీసుకుని వెళ్ళిపోయి కన్యని విడిచిపెట్టేసి. కానీ ఆ చేపల పట్టే వ్యక్తి ఈ కన్యని లాలనా పాలన చేశాడు. ఆ లాలనా పాలన చేసినందుకు ఆ తండ్రికి సాయం చేయడానికి ఈ కన్య పెరిగి పెద్ద ఈ పడవ పనులు కొద్ది చేసేవారు. తండ్రి లేకపోయిన సమయంలో తండ్రి ఇంకేమైనా ఎక్కడికి వెళ్ళే సమయంలో ఈ పడవని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి దాటించేవారు. ఎవరు? ఈ మత్స్యగంధ. మత్స్యగంధకి ఒక సుగుణం ఉండేది. సుగుణం అంటే ఏంటంటే తన జీవితంలో ఎప్పుడు అబద్ధం చెప్పేవారు కాదు. అందుకే దానికి సత్యవ్రతి అని చెప్పేవారు. తన పేరు తర్వాత ఏం పడ్డది, మత్స్యగంధ నుంచి సత్యవ్రతి. సత్యాన్ని ఎప్పుడు విడిచిపెట్టేవారు కదా. ఎప్పుడు తన నోట్ల నుంచి ఎప్పుడు మిథ్య అనేది రాలేదు, అబద్ధం అనేది రాలేదు. అందుకే తన పేరు సత్యవతి. మత్స్యగంధ పేరు, ఇంకో పేరు సత్యవ్రతి. అయితే ఈ సత్యవ్రతి ఎప్పుడైతే పడవ తీసుకెళ్తున్నారో అప్పుడు పరాశర ముని ఈ పడవ మీద కూర్చున్నారు. కూర్చున్న తర్వాత, హే సత్యవ్రతి దేవి, ఒక విషయం చెప్తాను, మీరు వినండి. ఏంటి? ఎవరు చెప్తున్నారు? పరాశర. ఎవరు చెప్తున్నారు? సత్యవ్రతి. ఈ సమయం, ఈ కాలం, ఈ స్థానం, ఈ వేళ, ఈ గ్రహం, ఈ నక్షత్రం అద్భుతమైంది. ఈ సమయంలోని మీరు సంతానం ప్రాప్తి అయితే ఒక దివ్యం, భగవంతుల యొక్క తేజం, భగవంతుల ఒక శక్తి అవతారము మీలోని మీ గర్భం నుంచి అతను ప్రకటన అవుతారు. ఇటువంటి అవకాశం మీకు ఉన్నది. మీరు సహకరిస్తే
ఖచ్చితంగా ఇటువంటి దివ్యమైన ఒక సంతాన ప్రాప్తి అవుతారు అని పరాశర ముని సత్యవతికి చెప్పారు. కానీ సత్యవతి అంటున్నారు, ఇది ఎలాగ సాధ్యం, నేను కుమారి, నేను ఎలాగా సంతాన ప్రాప్తి అవుతాను అని చెప్పడంతో నేను దివ్యమైన భక్తితో మీకు నేను గర్భస్థం చేస్తాను. మరి అయితే నేను నా కుమారుడి పోకూడదు, నేను కన్యగానే ఉండాలి, నా కన్య ఎప్పుడు పోకూడదు. లేదు, మీ కన్య అనేది ఎప్పుడు పోదు, కన్యాతనం పోదు. అయితే నాకు అవసరం ఏంటంటే ఆ సత్యవతి ఇంకోటి ఆ పరాశర ఋషికి అడిగేది, నాలో ఈ శరీరాన్ని మత్స్య చేప తాలూకు వాసన వస్తుంది, అది కూడా పోవాలి, తథా అది కూడా పోతుంది. అప్పుడు ఆ సత్యవతి కన్య ఒప్పుకున్నారు. సరే, కానీ ఒక కండిషన్, నాదు మత్స్య తాలూకా వాసన పోవాలి, రెండోది నేను కన్యగానే ఉండాలి. రెండు కండిషన్ అయితే కానీ నేను ఒప్పుకుంటాను అని చెప్పడంతో సరే అని చెప్పేసి పరాశర ఋషి తను భక్తితో తను గర్భవతి చేస్తూ తను ఒక సంతానం, దివ్యమైన సంతానం పుట్టారు. తన పేరే వ్యాసదేవ భగవానికి వ్యాసదేవుడు. ఇతని పేరు యాక్చువల్ కృష్ణ దైపాయనం. వ్యాసదేవులు ఉండి లేకపోదు, కృష్ణ దైపాయనం. కృష్ణ దైపాయనం ఎందుకు అన్నారంటే యమున ఒక దీపము ఐర్లాండ్ లాగా ఉండేది. దైపాయనం దీపం తలక పుత్రుడు, కొడుకు. కృష్ణ ఎందుకు అన్నారంటే యమునకి ఇంకొక పేరు కృష్ణ, యమున తాలూకా పేరు ఇంకో పేరు కృష్ణ. సో అందుకే కృష్ణ దైపాయనం అని చెప్పేసి పేరు వ్యాసదేవుడికి. దాని తర్వాత వేదాలని విస్తరించారు కాబట్టి ఆ తర్వాత కథ. సో అందుకే కృష్ణ దైపాయనం అని ఇతనికి పేరు పడ్డాడు. మరి ఇతను అందరూ తపస్సుకి వెళ్ళిపోయారు. తర్వాత ఈ వ్యాసదేవులు హస్తినాపూర్లోని ఒక పెద్ద అంశాన్నే ఇచ్చారు. ఎప్పుడైతే అంబికని సంతానం అవుతుంది విచిత్ర వీరికి అంటే ఈ కురువంశంలోని విచిత్ర వీరికి సంతానం అవుకుంటుంది అని ఈ అంబిక మరి అంబాలికకి పిల్లలు పుట్టాలని చెప్పేసి అప్పుడు మరి పరాశర ముని ఈ సత్యవతికి చెప్పారు, నా అవసరం ఎప్పుడున్నదన్నా నాకు స్మరణం చేయండి, నేను వస్తానని చెప్పేసి మాట ఇచ్చారట. అది తెలుసుకొని ఈ సత్యవతి నాకు మాట ఇచ్చారు పరాశర ముని వ్యాసదేవులు, నాకు ఎప్పుడు శ్రవణం చేసినారమ్మని వస్తారు, నేను ఎలాగ కన్యాగా ఉంటుండగా నాకు సంతానం ఇచ్చారు, నాకు ఈ విచిత్ర వీరి కూడాను ఆ విధంగా సంతానం ఇస్తారని చెప్పేసి స్మరణం చేసుకున్నారట. అప్పుడు వ్యాసదేవులు వచ్చారు. ఈ అంబికకి తన ఒక దివ్య దృష్టితో చూడడం వల్ల ధృతరాష్ట్రుడు పుట్టాడు. మరి అంబాలికకి తన ఒక దివ్య దృష్టి చూడడం వల్ల పాండురాజు పుట్టాడు. కానీ పాండురాజు వాళ్ళ దివ్య దృష్టి చూడడం వల్ల అయితే భయపడ్డారు. దానివల్ల పాండు శరీరం బలహీనంగా పుట్టాడు, ఆరోగ్యం లేకుండా పుట్టాడు. మరి అంబిక భయపడ్డాది ఆ వ్యాసదేవుల్ని చూసి. వాటికి తనకి కళ్ళు మూసేశారు కాబట్టి గుడ్డివాడిగా ధృతరాష్ట్రుడు పుట్టాడు. ధృతరాష్ట్రుడు మరి పాండు పుట్టారు. ఇలాగ ఆరోగ్యం లేకుండా పుట్టారు, ఇలాగ గుడ్డివాడు పుట్టాడు. కరెక్ట్ కాదు. ఇంకో పుత్రుడు పుట్టాడంటే దాసికి దాసి అంటే పని మనిషితోని దివ్య దృష్టి చూడడం వల్ల తను అంగీకరించారు విదురుడు.
జన్మించారు. ఈ విధానంగాను హస్తినాపురికి వ్యాసదేవులు ఎంతో తన తాలూకా ప్రాధాన్యత ఇచ్చున్నారు ఈ వ్యాసదేవులు. సో ఈ విధానంగా బోల్డ్ కృపా చేస్తున్నారు. మరి వ్యాసదేవులు చింతించారు. ఎప్పుడంటే ఎప్పుడైతే ఈ ద్వాపరయుగం అంతిమవుతుందో, కలియుగం ప్రారంభమవుతుందో చింతించారు. అప్పటి వరకు శాస్త్రము పురాణాలు ఎప్పుడు లిపిబద్ధం అంటే ఏంటి, రాసి లేవు. ఎప్పుడు స్మృతి శాస్త్రం అన్నారు. శాస్త్రానికి ఇప్పుడు స్మృతి అంటారు, స్మృతి శాస్త్రం అంటారు. స్మృతి శాస్త్రం అంటే ఏంటి, కేవలం మనసులోనే గుర్తుపెట్టుకోవడం, బై హార్టింగ్. శిష్యుడు గురువు దగ్గర చెప్తూ నేర్చుకొని దానికి బై హార్ట్ చేసుకొని మననం చేసుకొని ఉండేవారు. అంతవరకే బుక్స్ శాస్త్రాలు రాయగలిగట్టు లేకపోతే. దాని వ్యాసదేవుడు కలియుగం తాలూక పురుషుల తాలూక బుద్ధి మంద సుమంద మందభాగ్య విపరీత, వీళ్ళకి జ్ఞాపక శక్తి, వీళ్ళ బ్రెయిన్, వీళ్ళ బుద్ధి ఏమి ఎక్కువగా లేదు. ఇది చూసుకొని ఇప్పుడు నేను ఖచ్చితంగా శాస్త్రాన్ని రచించాలి అని పట్టుదలతోని తను వ్యాసదేవులు శాస్త్రాలు రచించడానికి మన గురించి చూడండి. అప్పుడు వ్యాసదేవులు రచించిపోతే మనం కోల్పోదు ఇటువంటి శాస్త్రాలు పురాణాలు. సో అటువంటి తాలూకా భగవంతు తాలూకా అంశం చర్చ మనం చేసుకుంటున్నాం. మనకి ఎంత మేలు చేశారు, మేలు చేసిన వాళ్ళకి మనం గుర్తుంచుకోవాలి. వాళ్ళ లీలాలు, వాళ్ళు ఏం చేశారు అనేది మనం గుర్తుంచుకోవాలి. గుర్తించి మనం వాళ్ళకి కృతజ్ఞత భావం ఉండాలి, నమస్కరించండి. స్వామి వ్యాసదేవులు మీరు ఆ రోజు ఈ శాస్త్రాలు పురాణం రాయకపోతే మేము ఈ విధానంగా ఇక్కడ చర్చించుకోవడానికి కూర్చోడానికి ఎవరు లేకపోతాం. ఇదంతా వ్యాసో ఉచ్చిష్ట సర్వం. ఏ శాస్త్రము పురాణం మనం చదివితే అది వ్యాసదేవతలకు ఉచ్చిష్టమే. ఉచ్చిష్టం అంటే ఏంటి, ఎంగిలి. అతను రచించి లేపనిది ఏది శాస్త్రమే కాదు. నాకు బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చింది, నేను ఒక శాస్త్రం రాసేసాను, చదువుకోండి. ఏంటది, గాయత్రి, మరేంటి సుప్రభాతం. వాళ్ళకు వాళ్ళు రచించేసుకున్నారు, వాళ్ళకు గాయత్రి పెట్టేసుకున్నారు, వాళ్ళు శాస్త్రం అంటున్నారు. బైబిల్లో ఉన్నదేంటి ఇది చెప్పండి. మనం బైబిల్కే శాస్త్రం అనుకుందాం. ఉన్నదా గాయత్రి, ఉన్నదా సుప్రభాతము? మనకి మనం తెలివిగా బుద్ధిగా రచించింది శాస్త్రం అవ్వదు. వ్యాసదేవులు ఏదైతే రచించారో, ఏది చెప్తున్నారో అదే శాస్త్రం. సో విధానంగా శాస్త్రాన్ని విస్తరించారు. కేవలం ప్రారంభంగా భగవంతుడు ఒకటే వేదం ఇచ్చారు. ఆ వేదాలకి విభజనం చేశారు, డివైడ్ చేశారు వ్యాసదేవులు. ఋగ్వేదము, సామవేదము, అథర్వవేదము, యజుర్వేదము అని 4 వేదాలుగా తను డివైడ్ చేశారు. మరి అనేక మహాభారతం, ఈ వేదాలు స్త్రీలు మరి ద్విజలు అంటే బ్రాహ్మణులు ఎవరు కాదో వాళ్ళు వేదాలు చదవడానికి అధికారం లేదు కాబట్టి స్త్రీలు మరి ఇతర జాతులను చదవడానికి శాస్త్రం రాశారు మహాభారతం. 1,00,000 శ్లోకాలు ఉన్న దాంట్లోని అటువంటి శాస్త్రం రాశారు. సో మరి ఇతరులు చదవడానికి అనేక ఉపనిషదాలు 108 ఉపనిషదాలు రాశారు. ఏది కఠోపనిషదం, మరి కేనోపనిషదం, శ్వేతాశ్వత ఉపనిషదం, మరి ఈశోపనిషదం, ఇటువంటి బోల్డ్ ఉపనిషదాలు రాశారు. 108 ఉపనిషదాలు రాశారు. మరి ఇంకా పురాణాలు రాశారు. గరుడ పురాణము, వామన పురాణము, స్కంద పురాణము, లింగ పురాణము, పద్మ పురాణము, శివపురాణము, ఇటువంటి 18 పురాణాలు, వాయు పురాణము, ఇటువంటి అనేక పురాణాలు వ్యాసదేవుడు రచించారు. రచిస్తూ 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 ఎక్కడ అతను ఆనందం పొందుకుంటున్నారు. అరే వేదాన్ని విభజనం చేశారు 4 రకాలుగా, 108 ఉపనిషత్తులు రాశారు, 18 పురాణాలు రాశారు. మహాభారతం అంటే మహాకావ్యం 1,00,000 శ్లోకాలతో నిండుకుతూ ఉన్నది. అటువంటి మహాభారతం రాశారు. ఇతను ఎందుకు ఆనందం వండుకుంటున్నారు?
ఆనందం ఎందుకు లేదు అనేది మనం రేపు తెలుసుకుందాం. ఎందుకు ఆనందం లేదు, సో రేపు ఏంటి ప్రకటన అవుతుందో ఏంటో. సో ఎటువంటి దివ్యమైన గ్రంథం ప్రకటన చేశారు, ఎవరికి ఏమనడానికి? అతను ఆనందపడడానికి. అయితే అతను ఆనందపడడానికి ఏ గ్రంథం రాశారు, మరి ఇతరులకి ఆనందం ఇవ్వడానికి ఏ గ్రంథం చదవాలి అనేది రేపు మనం కన్క్లూజన్ చేద్దాం. సో ఈరోజు వ్యాసదేవ తాలూక జన్మ రహస్యాన్ని, జన్మతత్వాన్ని మనం కొంతవరకు తెలుసుకుందాం. మరి రేపు ఇతర అవతారంతో తెలుసుకొని మరి ఏ గ్రంథం రాశారు, ఆ గ్రంథం తాలూక మహిమ ఏంటనేది మనం కొంతవరకు తెలుసుకుందాం. సో ఈరోజు భగవంతుడు మనకి ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి వ్యాసదేవుల తాలూకా జన్మ రహస్యం, వ్యాసదేవుల తాలూకా లీలా చరిత్ర మనం ఈరోజు చదువుకుని విని మన హృదయ కర్ణము మరి హృదయము నిర్మలం అవ్వాలి. మరి కథ వినడం వల్ల మనకి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ మనం పొందగలం అని ఈరోజు కథా ప్రసంగం ఇక్కడ విరామం చేస్తూ అందరూ భక్తి శ్రద్ధలతో వ్యాసదేవుల గురించి ఈరోజు మనం అందరూ నామస్మరణం చేయాలి. జయ శ్రీ వ్యాసదేవ భగవానికి. అందరూ పాత వాళ్ళు కాబట్టి ఎవరికి చెప్పడం అవసరం లేదు, ఎలా నామం చేయాలి. అందరూ డైరెక్ట్ నామం చేయండి. శ్రీకృష్ణ చైతన్య ప్రభు